ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. జై శ్రీరామ్, జై ఆంజనేయ. ఎల్ఎల్ఆర్ ఛానల్ చూసి భక్తుల అందరికీ, ప్రజల అందరికీ భగవంతుడి యొక్క దీవెనలు ఉండాలని ముక్కోటి దేవతల్ని ప్రార్థిస్తున్నాను. ఓం నమ శివాయ. జై శ్రీమన్నారాయణ. దేవుడి యొక్క భక్తులు ప్రజల అందరి గురించి మంచి సందేశాలు పంపుతున్నాను. పంపిన సందేశాలు ఫస్ట్ నుండి లాస్ట్ దాకా చూడండి. భగవంతుడు ఏమి చెప్తున్నాడు ఒక విషయం మీరు గుర్తుంచుకోండి. భగవంతుడు ధర్మాన్ని నువ్వు కాపాడు, నిన్ను నేను కాపాడుతాను, నా బిడ్డ కన్నా ఎక్కువగా కాపాడుతాను అని చెప్తున్నాడు. భగవంతుడు చెప్పడం జరుగుతుంది. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అందరూ దేవుడి కార్యక్రమం చేస్తున్నాం. అందరూ ముందుకు రండి. అందరికీ దేవుడి దయ వల్ల మంచి జరుగుతుంది. నాకు దేవుడి మీద ఆ నమ్మకం ఉంది. ఓం నమ శివాయ. నీకు ఎవరు తోడు లేకపోయినా నీకు భగవంతుడు తోడు ఉంటాడని ఉంటే చాలు, అన్ని వేళలా నీకు మంచి జరుగుతుంది. ఈ విషయం భగవంతుని యొక్క భక్తులు, ప్రజలు తెలుసుకోండి. ఎవరిని తక్కువ చేసి మాట్లాడకండి, ఎవరిని మీరు బాధించకండి. ఈరోజు మీరు శక్తివంతంగా ఉండవచ్చు, కానీ అనుకోవచ్చు పరిస్థితులు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు. ఎంతటి ధనవంతుడైనా అలవాటు ప్రవర్తన సరిగా లేకపోతే ధనవంతుడు ఎటువంటి ధనవంతుడైనా భిక్షగాడిగా మారిపోతాడు. కాదంటారా? తెలుసుకోండి. నీవు ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకోకపోతే నీ భవిష్యత్తులో బలహీన పడిపోతుంది. నీకు ఎవరూ తోడు లేకపోయినా, తోడు రాకపోయినా నీకు భగవంతుడు ఎల్లప్పుడూ నీకు తోడుగానే ఉంటాడు. నీకు భగవంతుడి దయ వల్ల అన్నీ మంచిగా జరుగుతాయి. నువ్వు భయపడవద్దు. ఈ విషయం మీరు తెలుసుకోండి. మనము అర్థం లేకుండా ఆవేశపడవద్దు. అది అనేక సమస్యలకు దారితీస్తుంది. అలాగనే ఆలోచించకుండా నిర్ణయం తీసుకోవద్దు. అది అనేక బాధలకు కారణమవుతుంది. ఎక్కడ అహంకారం ఆరంభమవుతుందో, ఎక్కడ అహంకారం ఆరంభమవుతుందో అక్కడే పతనం కూడా ప్రారంభమవుతుంది. అది తెలుసుకోండి. దయచేసి భక్తులు అన్ని కార్యక్రమాలకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మన వెనుక జనం ఉండాలి అని నాకు ఏంటి అని ఎగిసి పడకూడదు. ఎందుకంటే మన వెనకున్నటువంటి వ్యక్తులు వెన్నుపోటు పొడిసేవారు కూడా ఉంటారు. నీ వెనుకనే ఉంటారు. నవ్వుతూ మాట్లాడిన వాళ్ళే అందరూ నా వాళ్ళని పొంగిపోకు. ఎవరికి తెలుసు ఎన్ని కుట్రలు ఉన్నాయో. బంధువుల ముందు ఎప్పుడూ కూడా బంధువులు ముందు తెగిపోయిన బంధత్వం తెగిపోయినా సరే నిజమే చెప్పండి, అబద్ధం మాత్రం చెప్పకండి. ఎందుకంటే తెగిపోయిన బంధం ఎప్పుడైనా నిజమే అవుతుంది. తెలుసుకోండి. తిరిగి ఎప్పుడైనా కలవచ్చు, అందరూ ఒకటి కావచ్చు. పోయిన నమ్మకం తిరిగి రాదు. దాచిన డబ్బులు నిన్ను ధనవంతుడిగా చేస్తుంది. నువ్వు దానం చేసిన డబ్బులు నిన్ను ధర్మాత్మని చేస్తుంది. దానం కాటి వరకే వస్తుంది. నువ్వు చేసిన ధర్మం భగవంతుడు కాళ్ళ దగ్గరికి తీసుకొని వెళుతుంది. భక్తుల అందరూ, ప్రజలందరూ భక్తి అనే భగవంతుడి కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయండి. నేను ప్రార్థిస్తున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు. ఓం నమ శివాయ. జై శ్రీరామ్, జై ఆంజనేయ, జై శ్రీమన్నారాయణ.